డయాబెటీస్ అనేది ఒక ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్ అండి. ఇందులో డయాబెటిక్ పేషెంట్స్‌కి కొన్ని ప్రాణాంతకమైన జబ్బులైనటువంటి నిమోనియా, ఫ్లూ, హెపటైటిస్, టీబీ, షింజెల్స్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ మొదలగు జబ్బుల నుంచి రక్షణ కల్పించుకునేందుకు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఏడీఏ మరియు సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అండ్ ఏసీఐపి అడ్వైజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని రకాలైనటువంటి వ్యాక్సినేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటనేది ఈరోజు చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ సాయిదత్త హాస్పిటల్, ప్రొద్దుటూరు. నిమోనియా మనకి స్ట్రెప్టోకోకస్ నిమోనియే అనే బ్యాక్టీరియా నుంచి వస్తుందండి. సో దీని నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకి పిపిఎస్వి అంటే న్యూమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ మరియు పీసీవి న్యూమోకాకల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్, ఈ 2 రకాలైన వ్యాక్సిన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లూ అనేది మనకి ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ నుంచి వస్తుంది కాబట్టి మనం దీనికి 2 రకాలైనటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఒకటి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్, ఇది మనకి నేసల్ స్ప్రే అంటే ముక్కులో స్ప్రే ద్వారా ఇస్తారు. రెండవది ఇనాక్టివ్ వ్యాక్సిన్, ఇది మనకి ఇంట్రామస్క్యులర్ అంటే మజిల్కి ఒక ఇంజెక్షన్ ద్వారా చేస్తారండి. కానీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వైరస్ అనేది దాని రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది కాబట్టి మనం ముందు వేసుకున్న వ్యాక్సిన్ నెక్స్ట్ ఇయర్కి పనికిరాదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది మనం వేసుకోవాలి. తర్వాత మూడవది హెపటైటిస్, ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన జబ్బండి. ఈ హెపటైటిస్ అనేది ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. సిరంజెస్ ద్వారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా, మదర్ నుంచి బిడ్డకి, ఈ విధంగా లేదా నీడిల్ ప్రిక్స్ వల్ల కానీ, ఈ విధంగా రకరకాలుగా హెపటైటిస్ అనే జబ్బు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్ హెపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవాలండి. తర్వాత 4వది టీడాప్ అంటే టెటనస్, డిఫ్టీరియా, పెర్టుసిస్, ఈ వ్యాక్సిన్ కూడా ముఖ్యంగా గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటే గర్భవతులలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. 5వది షింగెల్స్ ఆర్ జోస్టర్ వ్యాక్సిన్, అంటే ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది 2 విధాలుగా మనకి వస్తుంది. ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటే ఇది చికెన్ పాక్స్లో మనకి వారిసెల్లా జోస్టర్, అది లాటర్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ వైరస్ రీయాక్టివేట్ అయ్యి మనకి హెర్పెస్ జోస్టర్గా వస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుందండి. జోస్టర్ వ్యాక్సిన్స్ లైవ్ అటెన్యూయేటెడ్ జోస్టర్ వ్యాక్సిన్ అండ్ రీకాంబినెంట్ జోస్టర్ వ్యాక్సిన్స్ 2 రకాలుగా అవైలబుల్గా ఉంది. ఈ వ్యాక్సినేషన్స్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. మీరు లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియోని చూడగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.